గురుగారు ఇప్పుడు నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు కదా, వాస్తవమేనంటారా ఇది? వాస్తవం తల్లి. నరకన్ను పడితే నల్లరాయి కూడా బద్దలవుతుంది. ఒక్క నర ప్రభావం వల్ల మనిషిలో ఉండవలసిన పంచభక్ష పరవర్ణాలు మనం భోంచేసిన ఆ మనిషి నానా అవస్థలకు గురవుతాడు నరసూపు పడితే. అలాంటి దృష్టి లేకోకుండా మన తాతలు, తండ్రులు, పూర్వీకులు, అవ్వలు వాళ్ళకి సమస్య దిష్టి తగలకోకుండా ఒక నిమ్మకాయని తిప్పేయటం కానీ, అన్నం తిప్పేయటం కానీ, మన ఇంటి మీద ఇప్పుడు ప్రస్తుతానికి మనం చాలా ఇండ్లు చూసి ఉంటుంటాం. ప్రతి ఇంటికి ఒక గుమ్మడికాయ, కలంబంద కానీ, ప్రతి ఇంటికి దృష్టి తగలకోకుండే ముందు చేసే వస్తువు గుమ్మడికాయని మనం కట్టడం. దృష్టి అనేది నరసూప్ అనేది చాలా పెద్దది. అన్నిటికంటే నర ప్రభావం. ఈ నర ప్రభావం వల్ల దృష్టి రూపేణ ఏ విధంగా ఉన్నా మనం తనకు అన్ని విధాలుగా సరిచేయడం. దృష్టి రూపేణ ప్రభావితం అయిపోతే ఆ దృష్టి వల్ల మనిషి కొన్ని అశాంతికి గురవుతాడు. ఆ దృష్టిలో ఉండవలసిన ప్రభావం ఎలా ఉంటుందంటే తల్లి, నరదృష్టి వల్ల మనిషిలో ఉండవలసిన స్థితిగతులు కోల్పోతాడు. అతను ఏ పని చేసినా, ఏ నడవడి చేసినా, ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా అతనికి ముందుకు పోలేడు. అతనిలో ఉండవలసిన దృష్టి కళ్ళతోని ఎవరైతే అతని దృష్టి చూపుతోనే నడిపిస్తున్నారో అతని మీదైతే ఎక్కువ ఆకర్షింపబడేంత శక్తి అతనిలో ఎక్కువగా ఉంటుందో, ఆ దృష్టి రూపేణ అతని కళ్ళ మీద మంట మండే వాళ్ళు కొంతమంది ఉంటారో, ఆ దృష్టి అతనికి ఎప్పుడైతే ఆవహిస్తుందో అతను మనిషిలో ఉండవలసిన నడవడి ముందు ముఖ్యంగా లక్ష్మి విషయంలో దెబ్బపడుతుంది. డబ్బు పరంగా దిగజారిపోతుంటాడు. లక్ష్మి అనేది కమింగ్ అండ్ గోయింగ్, రావటం పోవటం, నిలబడటం. నువ్వు ఇలా 10 లక్షలు సంపాదించినా అతని చేతులు ఆగదు. లక్ష్మి అనేది వృధా ఖర్చు అవుతుంటుంది, నిలకట ఉండదు, రాకట పోతుంటుంది. ఇంట్లో కొన్ని చేదర ఇబ్బందులు, చిన్నపిల్లలు ఏడుపు ఎక్కువ మొదలు పెట్టడం, భార్య భర్తలందు చిన్న గొడవలు రావటం, మనసులు కొద్దిగా ప్రశాంతంగా లేకపోవటం, తిన్న తిండి కూడా ఒంటికి పట్టకపోవటం, మనసులలో కొన్ని కలయికలు మార్పు అవుతూ ఉంటాయమ్మా. అలాంటి దృష్టి రూపేణ వాళ్ళకి ఇబ్బంది కలిగి స్థితిగతులు దెబ్బతిని వాళ్ళలో ఉండవలసింది వాళ్ళకి ఎందువల్ల ఇట్లా ముందుకు పోలేకపోతున్నాం, భగవంతుడా ఇలాంటి ఇబ్బందులు ఎందుకు పడుతున్నాం అనేది కూడా వాళ్ళకి అర్థం కాదు. అదే నరకన్ను పెడితే నల్లరాయి కూడా బద్దలవుతుంది. నల్లరాయి అని అంటే తల్లి మనిషిలో ఉండవలసిన స్థితిగతి. మన కంటి పొరలో కూడా చిన్న రవుతుంటుంది. ఆ నరకన్నే ఆ రాయి కంటే ప్రమాదకరమైనది. పావుకు పంట్లో ఉంటుంది విషం, తేలిక కొండిలో ఉంటుంది, నరుడికి 2 నయనాలలోనే ఉంటుంది. ఆ నయనాలలో నుంచి వచ్చిన ఆ విషాన్ని ఎదుటివాడి మీద అయితే ఎప్పుడైతే కక్కుతాడో ఆ మనిషి ఆ నరదృష్టికి కుంగిపోయి మనిషిలో ఉండవలసిన స్థితిగతులు మారిపోయి మనిషి ఆ దృష్టికి గురైపోయి కొన్ని రకాలుగా బాధపడుతూ ఉంటారు తల్లి. ఆ దృష్టి చాలా ప్రమాదకరమే. అర్థమైందా తల్లి? పాము కంటే తేలు కంటే నరకన్నే ప్రమాదకరమే. అర్థమైందా? అలాంటి నరకన్ను పడ్డ మనిషి వల్ల మనశ్శాంతి లేని చాలా మంది జనాలు బాధపడుతూ ఉన్నారు. అలాంటి బాధపడేవారు ఎవరైనా సరే మనల్ని సంప్రదిస్తే ఆ దృష్టికి ఎలాంటి మార్గంలో ఉన్నావు, ఆ దృష్టి ఏ స్టేజిలో ఉంది, నా మనిషిని కుంగదీసే స్టేజిలో ఉందా, లేదా ఆకర్షింపే స్టేజిలో ఉందా? ఆకర్షణ ప్రతి మనిషికి ఉంటుంది. ఒక మనిషి మంచి డ్రెస్ వేసుకొని, మంచి 4 ఉంగరాలు పెట్టుకొని, చేతికి చైన్లు పెట్టుకొని, మెల్లో చైన్లు వేసుకొని నేను బజార్ అమ్మడిపోతుంటే అబ్బా ఈయన చూడయా ఎంత పెద్దగా ఉన్నాడో, ఎంత అలంకారంగా ఉన్నాడో, ఎంత అందంగా ఉన్నాడో, ఈయనకి 4 రకాలు ఉన్నాయంటే నరదృష్టి అంటారు. అది ఆకర్షింపబడటం, మనిషి మీద ఏడవటం అనేది నరదృష్టి. మనిషి సోకుగా తిరిగేవాడిని అబ్బానంటే దృష్టి తగలదు. ఇతన్ని ఎటు తిరిగి దెబ్బ కొట్టాలి, వీడు ఎదుగుతున్నాడు, బాగుపడుతున్నాడు, ఇతన్ని నష్టపరచాలి అని అనుకున్నదే నరదృష్టి. అలాంటి నరదృష్టికి గురైతే మనిషి చాలా కుంగిపోతూ ఉంటారు. వాళ్ళకి అన్ని రకాలుగా మనం సరిచేయవచ్చు. ఆ దృష్టిని అతి తక్కువ రోజులలో ఆ ఇంటి చుట్టూ బంధనేయచ్చు. ఆ దృష్టి దోషాన్ని పోగొట్టుకోవాలంటే ఇంకా ఏమేమి చేస్తే బెటర్ అంటారు? వాస్తవానికైతే తల్లి ముఖ్యంగా ముందు దృష్టి తగలకోకుండా చేసేది ఒక గుమ్మడికాయ, కలంబంద, ఈ ముఖ్యంగా మన గుమ్మానికి ఉండాలి. ఇంటికి దృష్టి దాటింది, మనం ఎన్ని గుమ్మడికాయలు కడుతున్నా మురిగిపోతున్నాయి, కలంబంద కూడా వాడిపోతుంది.
ఆ స్టేజ్ నుంచి ఏరే స్టేజ్కి వెళ్ళిపోయి. ఎందుకంటే మనిషి దృష్టి ప్రభావం నుంచి ఆ ఇంటి సమస్య ఏరే విధంగా పోతుందన్నమాట అర్థం. అలాంటి దృష్టి సమస్యలకి మనిషిని కొన్ని రకాలుగా కుదురుపరిచి ఆ ఇంటిని కొద్దిగా బంధన చేసుకోవటం చాలా మంచిది. అర్థమైందా తల్లి? అది దృష్టికి గురైపోయి మనిషి సమస్య పెరిగింది అని అన్నమాట. అలాంటిది పెరగకోకుండా కొన్ని విధాలుగా మనం వాటికి ఇంటి చుట్టూ కొన్ని బంధాలు వేసి లేదా ఉప్పుతో కానీ పొద్దున్న లేగానే అలా దృష్టి పెరుగుతుందంటే కొద్దిగా ఉప్పు ఆ గుమ్మానికి అటింత ఇటింత చేసి దాని మీద మట్టి గురిగిలు పెట్టి రోజు నిత్యం పొద్దున ఉదయాన్నే దీపం ముట్టించడం చాలా గడ్డుప్పు మెత్తుప్పు కాదు, గడ్డుప్పు వేసి గుమ్మానికి అడ్డ ఒకటి ఇటు ఒకటి పెట్టి రోజు దీపం ముట్టియటం ఉదయం చాలా శ్రేయస్కరం. దానివల్ల దృష్టి ప్రభావం ఇంటి మీద ఎక్కువగా పడదు. ఇది కాకోకుండా ఆ దీపాలు పెట్టిన ఒక సెకండ్ ఒక నిమిషానికి ఆరిపోతున్నాయి అంటే ప్రభావం బలంగా ఉంది. ఆ ప్రభావితం అనేది కుటుంబాన్ని ఇబ్బంది చేసేది ఉంది. అంతకు మించి పెద్ద సమస్య అనిపించినప్పుడు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించాలి. ఆ దృష్టి ప్రభావితం పెరిగిపోయి మనిషిని ఎదగనివ్వదు, మనిషిని కొన్ని రకాలుగా కోల్పోనిస్తుంది. అలాంటప్పుడు వాటికి మనం కొన్ని బంధనలు చేయటం చాలా అవసరం. అది దృష్టి దోష సంబంధితమైన బంధన. ఆ నేత్ర బంధన నుంచి మనం విముక్తి అయ్యే విధంగా వాటికి సంబంధించిన కొన్ని శాంతి ప్రయోగాలు చేయాలి. వాటికి చేస్తేనే ఆ ఇంటి చుట్టూ ఆ దృష్టి ప్రభావం ఉండదు, ఆ మనసుల మీద ఆ దృష్టి ప్రభావం ఉండదు. ఆ మనసులలో ఒక మంచి మార్గాన్ని ఎన్నుకొని మంచి జీవిత బలం అనేది నడుస్తూ ఉంటుంది అనేది మన విషయం. గురుగారు, అసలు వాస్తవానికి గుమ్మడికాయ ఎప్పుడెప్పుడు మారుస్తూ ఉండాలంటారు? వాస్తవానికి అయితే తల్లి ఒక్కొక్కరు గుమ్మడికాయ కడితే దాదాపుగా 3-4 నెలలు ఉంటుంది. 3-4 నెలలు. అదే నరదృష్టి తగిలితే నరదృష్టి పడితే ఖచ్చితంగా 2-3-4 రోజులు ఎండైపోతుంది, మురిగిపోతుంది. 2-3 రోజులకే అంత డేంజర్ ఖచ్చితంగా. వారం నుంచి వారం వరకు దాన్ని మురిగిపోయి అది మొత్తానికి బ్లాస్ట్ అయిపోతుంది. మురిగిపోతాం, కాయం మురిగిపోతుంది. అలాగ దృష్టి ప్రభావం ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా గుమ్మడికాయ మురిగిపోతుంది. మురిగిపోవటం, వాడిపోవటం, ఏదో ఒక డిప్రెషన్ దానిలో కనబడిపోతుంది ఇంట్లో. గుమ్మడికాయ ప్రభావం అలా ఉంటుంది. మనిషి ప్రభావం అయితే దృష్టి ప్రభావం ఎక్కువైంది అని అంటే ధన రూపేణ నష్టం, ఏది చేసినా అందకపోవటం, మనసులలో కొన్ని అటంకులు నడవటం, ఒకదానికి ఒకటి కుదురు లేకపోవటం, ఇది కొన్ని రకాలుగా జరిగే సమస్య. అంటే కొంతమంది డైరెక్ట్ మనకి నరదృష్టి అని గుర్తింపు చేసుకోకుండా ఇంకేదో జరిగిపోయింది అనుకుని ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటారు. వాస్తవం. మరి వాటిని ఎలా పరిష్కరించాలంటారు? వాస్తవానికైతే తల్లి దానికి చిన్నది పరిష్కారం. నరదృష్టి ఉంది అనేది తెలుసుకోవటానికి మనకు ముందు గుమ్మడికాయ ప్రభావం, 2 కల్లుప్పు దీపం, ఈ రెండింటిని పెడితే ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఆ దీపం ఎంతసేపు ఆగుతుంది, గట్టంగా ఆరిపోతుందా లేదా ఎలుగుతుందా, అది తెలుసుకోవటం ముఖ్యం. గుమ్మడికాయ కడితే 2 రోజులలో మురిగిపోతుంది, ఇది తెలుసుకోవటం ముఖ్యం. మనం చేసే పని ఈ రెండిట్లో నుంచి ప్రభావితం కనబడటం లేదు. మనం ఇంతకు ముందు ఎలా నడుస్తున్నాం, ఇప్పుడు మన నడవడి ఎలా ఉంది, ఆ నడవడిలో ఎంత ఇబ్బంది కలుగుతుంది అనేది తెలుసుకోవటం ముఖ్యం. ధన్యవాదాలు. శుభం భూయాత్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.